జై భీమ్ జై భీమ్ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని విగ్రహానికి మాల వేయడానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టుకుని వాట్సాప్ పంపించే ప్రతి ఒక్కరికి ఇవాళ ఒక చేదు నిజం నేను చెప్పాలనుకుంటా ఉన్నా. ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ నేల మీద వివక్ష చూపించారు, నీళ్ల కాడ వివక్ష చూపించారు, చివరికి కొలిచే దేవుడు దగ్గర కూడా వివక్ష చూపించారు. అప్పుడు ఒక్కడొచ్చాడు, తన జీవితాన్నే జ్వాలగా చేసి తన చదువు అనే ఆయుధంతో మనందరి జీవితాలలో వెలుగును నింపి వెళ్ళారు. ఏ ఆశయంతో అయితే రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రతత్వాల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారో, ఇవాళ నిజానికి మనము బడుగు బలహీన వర్గాలము, ఎస్సీ మైనార్టీలము, మనకు ఎవడో ఒక శత్రువు అవసరం లేదండి. మన వాళ్ళనే ఎదుగుతూ ఉంటే చూడలేకపోతున్నారు. మన వాళ్ళ కాళ్ళు పట్టుకొని కిందికి లాగుతున్నారు. మన వాళ్ళే శత్రువులు, ఇంకా బయట శత్రువు అవసరం లేదు. మనల్ని మనమే విభజించుకొని వేరే వాళ్ళు మనల్ని పాలించేలాగా చేస్తున్నాం. కాబట్టి అందరూ సోదరులారా ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. మనం ఎప్పటి వరకైతే ఐకమత్యంగా ఉండమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం అప్పటి వరకు నెరవేరదు. మనం అందరం కూడా ఇలా ఐక్యమత్యంగా ఉండి రానున్న రోజుల్లో రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.